హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. నేను ప్రతిరోజు కూడా 5-6 ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తాను అనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఎందుకంటే ఎవ్రీడే పిల్లలకి లేచాక బ్రష్ అయిపోయాక కొంచెం వాటర్ తాగేసి రాగి జావ అయితే నేను పిల్లలిద్దరికీ ఇస్తాను. తర్వాత ఏం తిన్నా కూడా అంటే ఏమి కూడా చేయను, అంటే టిఫిన్ ఏమి మార్నింగ్ తినిపించను. ఓన్లీ పెరుగన్నం మాత్రమే కడుపు నిండా తినిపించి స్కూల్కి పంపిస్తాను. అయితే చాలామంది స్కూల్లో కానీ బయట కానీ చుట్టుపక్కల కానీ మా పిల్లల్ని రాగిజావ ఎప్పుడు తాగేస్తున్నారు, పెరుగన్నం ఎప్పుడు తినేస్తున్నారు, నిజమైనా రెండు ఎలా తింటున్నారు అని అడుగుతున్నారంట. నిజంగానే తింటానండి. 10 ఇయర్స్ నుండి ఇదే కంటిన్యూ చేస్తున్నాను పిల్లలకి. మార్నింగ్ లేవగానే నేనైతే కొంచెం నా కోసం జీరా వాటర్ అయితే పెట్టుకుంటాను. అవి మరిగే లోపు కొంచెం రైస్ అయితే ఎంత కావాలో అన్నీ కడిగేసి పక్కన పెట్టేస్తాను. అలాగే రాగిజావ కోసం పిండి కూడా కలిపి పక్కన పెట్టుకుంటాను. తర్వాత మేము ప్రజెంట్ అయితే నలుగురం తాగేవాళ్ళం కాబట్టి, అంటే మా ఇద్దరం పిల్లలం, నేను మా అత్తగారు తాగుతాం కాబట్టి 3 గ్లాసులు వాటర్, అలాగే ఇంకో గ్లాస్ వాటర్లో పిండి కలిపి ఉంచుకుంటాను. అది సాల్ట్ కొంచెం నెయ్యి వేసి బాయిల్ అవుతుంటుంది కదా, బాయిల్ అయ్యేలోపు నేను ఈ జీరా వాటర్ కొంచెం తాగేస్తాను. నేను ఈ వాటర్ తాగేలోపే మా పెద్ద పాప అయితే లేచి కిందకు వచ్చేస్తుంది. తను బ్రష్ చేసుకొని వాటర్ తాగేసి ఇంకా ఈ రాగిజావన అయితే చల్లారబెట్టడం కోసం 2 బౌల్స్లో వేసేసి ఫ్యాన్ కింద అయితే పెడుతూ కలుపుతూనే ఉంటాను, ఏదో ఒక పని చేస్తూ. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మా పెద్ద పాప తాగేస్తుంది. అప్పటికల్లా 6:15 టైం అవుతుందన్నమాట. తర్వాత అయితే ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మా చిన్న పాప కూడా దిగి వస్తుందన్నమాట. తనకు కూడా బ్రష్ అవన్నీ చేపించేసి తనకు కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే కాస్త తినిపిస్తాను. తర్వాత ఈ లంచ్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. తర్వాత పెద్ద పాపను తయారు చేస్తూ ఉంటాను. లంచ్ ఈజీగా అయిపోతే ఓకే, లేదంటే పప్పు అన్నం కర్రీ కూడా తయారు చేసి, ఎక్కువ కాకపోయినా ఒక 10 ముద్దలు పెరుగన్నం తినిపించి స్కూల్కి పంపిస్తాను.